మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగాలకు వెళ్దాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవా మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగరుడ మీకే వందనాలు. గొప్ప దేవుడు నాయన, జీవం గల దేవుడు నాయన, మీకే స్తోత్రాలు చేస్తున్నాయన. మీ కలిసి పాదాలు చెందుకొచ్చున్నాను. వాక్యం ద్వారా కొద్దిసేపు మీరు మాతో మాట్లాడి బలపరిచి దీవించి ఆశించి సహాయం చేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వాక్యం చూస్తున్నా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. నిన్నటి దినాన్ని మనం న్యాయాధిపతులు 9వ అధ్యాయంలో చదువుకున్నాం. 9వ అధ్యాయంలో దేవునికి విరోధంగా, అంటే న్యాయం చేసిన గిద్యోనుకు, యెరుబ్బయలుకు విరోధంగా అతని పనికత్తి అయిన కుమారుడు అబీమెలెకు అతను రాజుగా చేసుకొని అల్లరి జనాన్ని పోగేసుకొని గిద్యోను యొక్క 70 మంది కుమారులను కూడా చంపేసి ఆ దేశానికి రాజు కావడానికి తను చేసిన ప్రయత్నం, అంటే అడ్డు ఏమి ఉండకూడదు అన్నట్లుగా ఆయన చేసిన ఆ ప్రయత్నం అనేది, దానికి సహకరించిన వారందరి మీద కూడా దేవుడు కీడు రప్పించినప్పుడు వారికి వారే గొడవలు పెట్టుకొని వారికి వారే ఎలా అయితే ఆ ముళ్ళకంప నీకు ఎరడం మంచిదా అంటే, ఆ ముళ్ళకంపగా ఉన్న అబీమెలెకు ఆ ప్రజలందరినీ కూడా ఎవరైతే విరోధంగా లేచారో, ఎవరైతే రాజుగా ఏర్పాటు చేసినా వాళ్ళందరూ కూడా సంహరించి చంపి అతను కూడా చనిపోయే పరిస్థితి జరిగింది. తర్వాత 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అబీమెలెకునకు తర్వాత ఇస్సాకారు గోత్రికుడైన దోదో మనవడును పువ్వా కుమారుడైన తోల న్యాయాధిపతిగా నియమింపబడెను. అతడు ఎఫ్రాయిమీల మన్యమందలి షామీరులో నివసించినవాడు. అతడు 23 సంవత్సరములు ఇశ్రాయేలుకు న్యాయాధిపతి ఉండి చనిపోయి షామీరులో పాతిపెట్టబడెను. అతని తర్వాత గిలాదు దేశస్థుడైన యాయీరు నియమింపబడిన వాడై 22 సంవత్సరములు ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండెను. అతనికి 30 మంది కుమారులుండిరి. వారు 30 గాడిద పిల్లలు ఎక్కి తిరుగువారు. 30 ఊర్లు వారికి ఉండెను. నేటి వరకు వాటికి యాయీరు గ్రామములని పేరు. అవి గిలాదు దేశంలో ఉన్నవి. యాయీరు చనిపోయి కామోనులో పాతిపెట్టబడెను. గిలాదు అనేది యొర్దానుకు యువతల ప్రాంతం. ఆ గిలాదీలోని ప్రాంతంలో వారు ఉండేవాళ్ళంట. తర్వాత 6వ వచనంలో ఇశ్రాయేలు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనులైరి. వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి బయలుడు, అష్టారోతులు అను సిరియన్ల దేవతలను, సీదోనీయుల దేవతలను, మోయాబీయుల దేవతలను, అమ్మోనీయుల దేవతలను, ఫిలిష్తీయుల దేవతలను పూజించు వచ్చిరి. యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండుచుండగా ఆయన ఇశ్రాయేలు చేతికి అమ్మోనీయుల చేతికి వారిని అప్పగించెను. గనుక వారు ఆ సంవత్సరము మొదలుకొని ఇశ్రాయేలును, అనగా యొర్దాను అవతలనున్న గిలాదు నందలి అమ్మోరియల దేశంలో కాపురమున్న ఇశ్రాయేలును 18 సంవత్సరములు చితక కొట్టి అణచివేసిరి. మరియు అమ్మోనీయులు యూదా దేశస్థులతోనూ, బెన్యామీయులతోనూ, ఎఫ్రామీయులతోనూ యుద్ధము చేయుటకు యొర్దానును దాటిరి. గనుక ఇశ్రాయేలులకు మిక్కిలి శ్రమ కలిగెను. అప్పుడు ఇశ్రాయేలు, మేము నీ సన్నిధిని పాపం చేసి ఉన్నాము, మా దేవుని విడిచి బయలును పూజించి ఉన్నామని యెహోవాకు మొరపెట్టిరి. యెహోవా ఐగుప్తీయుల వశంలో నుండి, అమోరీయుల వశంలో నుండి, అమ్మోనీయుల వశంలో నుండి, ఫిలిష్తీయుల వంశంలో నుండి మాత్రము కాక సీదోనీయులను, అమ్మాలీకులను, మయోనీయులను మిమ్మును బాధపరిచినప్పుడు వారి శ్రమలో నుండి నేను మిమ్మును రక్షించింది కదా. అయితే మీరు నన్ను విసర్జించి అన్య దేవతలు పూజించిరి. గనుక నేను ఇకనూ మిమ్మల్ని రక్షింపను. పోయి మీరు కోరుకొనిన దేవతలకు మొరపెట్టుకొనుడి. మీ శ్రమ కాలమున అవి మిమ్మల్ని రక్షించినేమో అని ఇశ్రాయేలుతో సెలవిచ్చెను. అప్పుడు ఇశ్రాయేలు, మేము పాపం చేస్తున్నాము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయమని దయచేసి నేడు మమ్మల్ని రక్షింపమని చెప్పి యెహోవాను సేవింపవలనని తమ మధ్య నుండి అన్య దేవతలు తొలగింపగా ఆయన ఆత్మ ఇశ్రాయేలులకు కలిగిన దురావస్థలు చూచి సహింపలేకపోయెను. అప్పుడు అమ్మోనీయులు కూడుకొని గిలాదులో దిగి ఉండిరి. ఇశ్రాయేలును కూడుకొని మిస్పాలో దిగి ఉండిరి. కాబట్టి జనులు, అనగా గిలాదు పెద్దలు అమ్మోనీయులతో యుద్ధము చేయ పూనుకుని వాడెవడో
వాడు గిలాదు నివాసులందరికీ ప్రధానుడగునని ఒకరితోనొకడు చెప్పుకొనిది. హల్లెలూయా. ఇక్కడ అబీమెలెకు చనిపోయిన తర్వాత ఇస్సాకారు గోత్రికుడైన ఇస్సాకు దోదో అనే పువ్వామనుడు తోల న్యాయాధిపతిగా ఉన్నాడు. ఆ తోలాది న్యాయాధిపతిగా ఉన్నప్పుడు ఆ 23 సంవత్సరాలు బాగా ప్రశాంతంగా సాగిపోయిన దానికి ఎవరు కూడా ఏ శత్రువు రాలేదు. ఆయన చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. ఆ తర్వాత యాయిరు నియమింపబడ్డాడు. గిలాదు దేశస్థుడైన యాయిరు నియమింపబడిన తర్వాత వారు కూడా అక్కడ కొన్ని రోజుల పాటు, కొన్ని సంవత్సరాల పాటు ప్రశాంతంగానే ఉన్నారు, జీవించబడ్డారు 22 సంవత్సరాల పాటు. పైనదేమో దాదాపుగా 23 సంవత్సరాలు, ఇక్కడేమో 22 సంవత్సరాలు, అంటే 40 సంవత్సరాల పాటు ఏ శత్రువు వారి మీదకి రాలేదు, ప్రశాంతంగా వారు సాగిపోయారు. ఈ 40 సంవత్సరాలు సాగినప్పుడు వారిక ప్రశాంతంగా ఉన్నప్పుడు దేవుడు అవసరం లేదు. లోకంలో ఉన్న శాంతి సంతోషాలు, ఆటలో పాటలో ఏదైనా కావాలంటే లోకంలో చాలా రకాల విధానాలు ఉన్నాయి. ఆ విధానాల్లోకి వెళ్దామని చెప్పేసి ఆయా దేవతల్ని ఆరాధిస్తూ ఆయా దేవతలు పూజిస్తూ ఉండగా దేవుని కోపం వారి మీద రగులుకొని, ఎందుకని ఐగుప్తు అనే బానిసత్తులను విడిపించి ఆయన మహాకాశాలు సృష్టించిన దేవుడు, సూర్యచంద్ర నక్షత్రాలు చేసిన దేవుడు, సమస్తమును సృష్టించిన దేవుడు, సూర్యుడి చంద్రుడు శాసించగలిగిన దేవుడు, సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరణ్యాల మీద వారిని నడిపించి 40 సంవత్సరాలు వారికి తోడుగా ఉండి పగటి వేళ మేఘస్తంభముగాను రాత్రి వేళ అగ్నిస్తంభముగా ఉండి వారిని గద్దలాగా తన పిల్లల్ని దాని మీద మోసుకొని వచ్చినట్టుగా మోసుకొని వచ్చి, అలాగే కోడి తన పిల్లల్ని ఎలా అయితే కప్పిదో అలా కప్పి ఏ శత్రువు కూడా రాకుండా వారిని కాపాడి క్షేమంగా ఈ గ్రామానికి, ఈ ప్రాంతానికి తీసుకొచ్చాడు, ఈ దేశానికి తీసుకుని వచ్చాడు. వారు 31 మంది రాజులు ఒకేసారి యుద్ధానికి వచ్చినప్పటికీ కూడా దేవుడు వారి పక్షాన్ని యుద్ధం చేసి, ఇశ్రాయేలు చంపిన వారి సంఖ్య కంటే కూడా దేవుడు వారితో యుద్ధం చేసి వడగండ్ల చేత చంపిన వారి సంఖ్య చాలా ఎక్కువని దేవుడు రాయించాడు. అంటే అంత గొప్పగా ఆయన వారిని కాపాడుతూ ఉంటే ఇప్పుడు ఏమైపోయిందంట, లోకంలో ఉండే ఈ లోకంలో ఏది మనకు రాదు. లోకంలో ఏ సంతోషం కూడా, నీ మనసులో ఉన్న సంతోషం తీసేయాలన్నా, మనసులో ఉన్న ఆనందం పరిపూర్ణం అవ్వాలన్నా సరే ప్రభు ద్వారానే పూర్ణ శాంతి గలవానిగా ఆయన చేస్తాడు. వీళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళ ఇష్టానుసారంగా ఉంటూ ఉండగా మరలా ఇప్పుడు శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, కష్టం వచ్చింది. ఆ కష్టం, బాధ, శ్రమ రాగానే ఇప్పుడు మరలా దేవుడి దగ్గరికి వచ్చి దేవుడి దగ్గర వేడుకుంటా ఉన్నారు. అయ్యా మేము బాధలు పడుతున్నాం, అయ్యా మేము కష్టాలు పడుతున్నాం అంటే దేవుడు అంటున్నాడు కదా, నేను మీకు ఏ సహాయం కూడా నేను చేయను. మీరు వెళ్ళారుగా, మీరు అక్కడే ఉన్నారుగా, వారి దేవతలు చేస్తారేమో మీరు చూసుకోండి, నా దగ్గర రాబాకండి అని చెప్పేసి రోషము కలిగిన దేవుడు ఆయన. వాడు అడుగుతూ ఉండగా మరలా వీళ్ళు అయినప్పటికీ కూడా బాధ తట్టుకోలేక మరలా దేవుని ఇంకోసారి బతులాడతా పాదాలు పట్టుకోక ఆయన కనికర పూరుడు కనికరించి వారికి జ్ఞానం ఇచ్చి వారితో యుద్ధం చేయడానికి బలాన్ని ఇచ్చి, ఇప్పుడు యుద్ధం చేయడానికి వాళ్ళందరూ సిద్ధపడి గిలాదులు అంటున్నాడు, గిలాదు ప్రాంతాలు వెళ్ళడానికి మనలో ఎవడైనా నాయకుడిగా ఉండి ఎవరు వెళ్తారు, ఎవరు యుద్ధానికి ముందుంటారు అని చెప్పేసి వారిని వారు పరీక్షించుకొని ఎవరా అని ఎదుగుతూ ఉండగా 11 అధ్యాయంలో కనపడిద్ది అనమాట. యెఫ్తా అనేవాడిని వారు చూశారు. అంటే ధైర్యంగా నిలబడడానికి కూడా అందరూ ఎవరా అనుకుంటున్నారు, కానీ దేవుడు ఎవరో ఒకరు పంపించాలి, దేవుడు ఒకరు నిలిపించాలి, దేవుడు మన పక్షాన యుద్ధం చేయాలి, దానికి ధైర్యం కావాలి. ఆ ధైర్యం అంతా ఇచ్చేది ప్రభువే, బలం ఇచ్చేది దేవుడే, శక్తినిచ్చేది దేవుడే, జ్ఞానం ఇచ్చేది దేవుడే, ఆలోచన ఇచ్చేది దేవుడే, మన స్థిరపరిచేది దేవుడే, మన పక్షాన్ని నిలిచేది దేవుడే. ఆ దేవుడు సహాయం లేకుండా మనం ఏమి కూడా చేయలేం. మనం ఏం చేస్తున్నాం కూడా అర్థం కాదు, ఏం మాట్లాడుతున్నాం కూడా అర్థం కాదు, అసలు మనం ఎలా ప్రవర్తిస్తున్నాం కూడా అర్థం కాదు. దేవుడు సహాయం ఉండాలి. దేవుడు లేకుండా మనం ఏమి చేయలేం. లైట్ ఆపగానే చీకటి అలా కమ్ముకుంటూ దేవుని ఆత్మ మనకు తోడుగా లేకపోతే మనలో ఉండే మన ప్రవర్తన దుష్కామ ప్రవర్తన, దేవునికి విరోధమైన ప్రవర్తన ఎంతైతే అంత లేచి దేవునికి విరోధంగా మనల్ని నిలబెట్టినప్పుడు దేవుని కాపుదల కానీ దేవుని భద్రత కానీ మనకు ఉండదు. మనం ఏం చేస్తున్నాం కూడా మనకు తెలియదు. చీకటి ఎవరు పిలవసరలా, ఒక్క నిమిషంలో వచ్చి వాలిపోద్ది. అలాగే దేవుని యొక్క ఆత్మ దగ్గర లేకపోతే దృష్టి ఎవరిని పిలవసరలా, ఆటోమేటిక్గా అది వచ్చి మనల్ని నాశనం చేసి చిత్త కొట్టింది అనమాట. అంత చిత్త కొట్టకుండా ప్రభువు చెప్పేది ఒకటి, నువ్వు నీతిగా ఉండు, యథార్థంగా ఉండు, న్యాయంగా ఉండు, దేవునికి నచ్చినట్లుగా నీవు ఉండు. అంతకుమించి దేవుడు నిన్నేమి కోరట్లా. పాపంలో ఉండొద్దు, పరిశుద్ధత కలిగి ఉండు, ప్రేమ కలిగి ఉండు, ద్వేషం కలిగి ఉండొద్దు. ఆయన కృప కొలది ఆయన పాదాలు పట్టుకుని గట్టిగా నువ్వు
ఆయన దగ్గర బతిలాడితే నీ కుటుంబానికి క్షేమంగా ఆశీర్వాదకరంగా ఉండని చెప్పి దేవుడు తెలియజేస్తుంది. అట్టి దీవెనతో దేవునికి నమ్మకమైన వారిగా, దేవుడు మెచ్చుకునేవారిగా, మనుషులు మెచ్చుకోవడం కాదు, మనుషులు ఆశీర్వాదం కాదు, మనుషులు మనం ప్రేమించడం కాదు, దేవుడు ప్రేమిస్తే, దేవుడు మెచ్చుకుంటే అన్ని విషయాలు కూడా దేవుడు సహాయం చేస్తాడు. ఆయన దీవెనతో మనం నింపుతాడు. అట్టి దీవెనతో మనందరూ నింపబడదు గాక. దేవుని కృప మనకు తోడే ఉండి నడిపించును గాక. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధమైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహాగరుడ, మహోన్నతుడ, గొప్పవాడ, జీవం గల యేసయ్య, జీవాధిపతి, సర్వశక్తి మంత్ర, మీకు స్తోత్రాలు చేస్తాం. మీరే మహిమ పొందండి. ఆ రాజ్యదైవం నీవే, జీవం గల దేవుడు నీవే, జీవాధిపతి అనే దేవుడు నీవే తండ్రి. మీకు స్తోత్రాలు చేసి మీరే మహిమ పొందండి. ప్రభువా తండ్రి, నాన్న యేసయ్య, మీకు స్తోత్రాలు చేసి మీరే మహిమ పొందండి. ఆత్మస్వరూపైన దేవుడు, సత్యస్వరూపైన దేవుడు నాయన. ప్రభువా అయ్యా, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న దేవా, మీ స్తోత్రం గ్రహించుకునే జ్ఞానాన్ని, తెలివిని, ఆలోచన మాకు దయచేసి మీరు మహిమ పొందమని, వాక్యం వినిచున్న చూసిన ప్రతి బిడ్డ మీద నాయన మీ ఆత్మ అభిషేకం నుంచి నాయన కృపతో నింపమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ కూడా 12 వందనాలు.